కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కృతికా నక్షత్రం ఉంది కాబట్టి దీని పేరు కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి రోజు అంటే దీపాలంకరణ. ప్రతిరోజు దీపాలంకరణ. ఇక్కడ 3 కారణాలు. ఒకటి, లక్ష్మీ ప్రసన్నత కొరకు దీపం వెలిగించాలి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపోయం హర్తుమే పాపం, సాయం దీపం ప్రాతుర్దీపం నమోస్తారు. దీపము లక్ష్మీదేవి, దీపం ఈశ్వరుడు, దీపమే విష్ణుమూర్తి. కాబట్టి ఎవరు దీపం పెట్టినా భగవంతుని ఆరాధించాలి కాబట్టి దేవాలయంలో దీపం పెట్టాలి. ముఖ్యంగా ఎక్కడ పెట్టాలి? ఈశ్వరాలయంలో పెట్టాలి. ఈశ్వరాలయంలో దీపం వెలిగిస్తే విశేషం, జన్మరాహిత్యాన్ని పొందుకునే అవకాశం. అది విష్ణు ప్రీతి అవుతుంది. అలాగే విష్ణువారి దీపం వెలిగిస్తే అమ్మవారికి ప్రీతి అవుతుంది, అక్కడ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం. ఇలా ఆయా దేవాలయాలు దీపారాధన చేయాలి. రెండవది, మనకి ఇక మనం పురాణాన్ని పక్కన పెడితే దీపం ఎందుకు వెలిగించాలి కార్తీక మాసంలో అంటే, వీఆర్ ఇన్ డిఫరెంట్ అట్మాస్ఫియర్. అంటే మనకు ఒక కాలం మారుతుంది. ఇప్పుడు శీతాకాలం ఉధృతమయ్యేటువంటి సమయం ఇది. అంటే ఈ సమయంలో క్రిమికీటకాలు బాగా ఎక్కువ వస్తాయి. అంటే చర్మ సంబంధ వ్యాధుల కారకమైనటువంటి క్రిమికీటకాలు ఎక్కువ ఉంటాయి. సో ఎనాఫిలిస్ దోమ ఒకటి ఉంటుంది, దోమ ఒకటి ఉంటుంది, అది ఇప్పుడు ఎక్కువ ఉత్పన్నం అవుతుంది. దోమలు గుడ్లు పెట్టే కాలం ఇప్పుడు ఎక్కువ. అటువంటి అంటే వ్యాధిని ప్రేరేపించే క్రిమి కీటకాలు పెరుగుతాయి కాబట్టి ఈ దీపం వల్ల అటువంటి కీటకాలు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ మాసం మొత్తం కూడా దీపాలు పెట్టడం వల్ల రాబోయేటువంటి అతి శీత కాలం నుంచి మనం కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. రెండోది, వేడికి చలికి రెండింటికి ఈ దీపం వల్ల కొద్దిగా దాని వేడిని గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళి మన కాలం అంటే 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. దాంట్లో ఇంకొక భౌతిక అంటే వైద్య సంబంధమైంది. చీకట్లో దీపం చూడడం వల్ల మనకి ఈ విజన్ ఎక్కువగా ఉంటుంది, కనుపాపల యొక్క విజన్ బాగా ఉంటుంది. అది నువ్వుల నూనె, ఆవు నెయ్యిలోనే ఉంటుంది. ఆ దాంతో వెలిగించే దీపానికి ఎక్కువ. నువ్వు పిచ్చి దీపానికి కొబ్బరి నూనె పోసుకో, అలాంటిది పోసుకో, ఆముదం పోసుకో అనేది అది కరెక్ట్ కాదు. లేనప్పుడు దీపం వెలిగించండి. ఏది లేనప్పుడు దీపం వెలిగితే పుణ్యం. ఇలా మనము ఇలా అప్పుడు ఒక కాలంలో సరే 100 ఏళ్ల క్రితం నీ కంటి విజన్ బాగా ఉంటుంది, నువ్వు దీపం వెలిగిస్తే మంచి అని చెప్తే అప్పుడు వింటాడు అవడన్నా? అప్పుడు ఏం చేయాలంటే, నువ్వు శివాలయ దీపం పెడితే నీకు డాబులు వస్తాయి, నీకు రోగం తగ్గుతుందని వాడు పెట్టాడు. నీకు విష్ణువారి దీపం పెట్టు, నీకు మంచి జరుగుతుంది అని చెప్పి వాడు అక్కడ దీపం పెట్టాడు. నువ్వు ఆంజనేయ స్వామి కూడా ఇది పెట్టు, కొబ్బరికాయ కొట్టు, నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. అంటే మనిషిని పరోక్షంగా వారిని మూఢనమ్మకంగానే తీసుకెళ్లిపోయి భౌతికమైనటువంటి ఆరోగ్యానికరమైనటువంటి పనులు చేశారు మన వాళ్ళు. మన విషయంలో దీపం పెడితే విజన్ బాగా ఉంటుంది, కంటికి చాలా మంచి విజన్ ఉంటుంది. ఆ విజన్ వల్ల మనకి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ టైం వరకు పెట్టుకోవచ్చు? పొద్దున కానీ లేదంటే సాయంత్రం కానీ? ఒకటేంటంటే బ్రహ్మకాలంలో పెట్టుకోవడం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో పెట్టుకోవడం మంచిది. బ్రాహ్మీ ముహూర్తం అంటే సమస్త దేవతలు ఒక టైం టేబుల్. అది ఒక టైంలో అన్ని దేవతలందరూ కూడా భూర్భువస్సువర్లోకం అంటే 7 లోకాల పైన, రసాతల పాతాళ మహాతల లోకాలు 7 కింద ఉన్నాయి మనకి. అలా మనకి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో అన్ని దేవత అందరూ కూడా ఒక టైం టేబుల్ ప్రకారం వచ్చి అందరూ ఒక దగ్గర ఉంటారు. భగవంతుడు కూడా 33 కోట్ల మందికి 33 మెంబర్సే మనకి అది దేవతలు. అష్టవసులు, ఇంద్రాదిష్టు పాలకులు, సూర్యుడు, చంద్రుడు, ఇలా మనకి రుద్రుడు, వసురుద్రుడు 8 మంది మాత్రం అష్టవసులు, వీళ్ళే మాత్రం 30 మంది ఉంటారు మనకి. అంతే 30 మంది వచ్చారు. వచ్చి ఎవరిని సేవిస్తున్నారు అంటే ప్రకృతిని సేవిస్తారు, విష్ణువుని సేవిస్తారు, అమ్మవారిని సేవిస్తారు. అది బ్రాహ్మీ ముహూర్తం. అది మనకి తెల్లవారుజామున వచ్చింది, ఇంకొకరికి మధ్యాహ్నం అవ్వచ్చు, ఇంకోటి ఇందాక స్టార్ సెల్లర్ కథ చెప్పినట్టుగా ఒక కాలం మారిపోతుంది వాళ్ళకి. బట్ అందరికీ ఒక యూనివర్సల్ కాలంగా బ్రాహ్మీ ముహూర్తం మనకు వచ్చిన టైం తెల్లవారుజామున ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ సమయంలో దీపం పెట్టుకోవాలి. అంటే దీపం పెట్టుకోవడానికి ఇంత కథ చెప్పాల్సి వచ్చింది నేను. బ్రాహ్మీ ముహూర్తంలో దీపం పెట్టాలి. సాధ్యం కాలేదు, పాపం పిల్లలు పెద్దలు చలికాలం లేవలేకపోయారు, ఆఫీస్కి వెళ్ళాలి, రైట్. సాయంత్రం మళ్ళీ ఆఫీస్ కానీ కార్యాలయం వెళ్ళొచ్చిన తర్వాత, కాలేజీ వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేసి సాయంత్రం పూట తప్పకుండా మళ్ళీ మీరు స్నానం చేసి దీపం పెట్టుకున్న అద్భుతమైనటువంటి శుభయోగం పొందుకునే అవకాశం కార్తీక మాసం. కార్తీక మాసంలో తప్పనిసరిగా మీకు ఎవరికైనా సరే ఓపిక తెచ్చుకునే సరే ఒక్కరోజైనా, కార్తీక సోమవారం అయినా, పౌర్ణమి రోజైనా దీపం పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు.